నాగసాధువుల గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం. కానీ వారు ఎవరు? వారు తమ జీవితాన్ని ఎలా గడుపుతారు? ఈరోజు మనం ఈ ఆధ్యాత్మిక యోధుల గురించి తెలుసుకుందాం. నాగసాధువులు హిందూ ధర్మంలో అత్యంత ప్రాచీనమైన సన్యాస మార్గానికి చెందినవారు. వీరు శివభక్తులు. జీవితాన్ని పూర్తిగా త్యజించి తమను ఆధ్యాత్మిక ప్రయాణానికి అంకితం చేస్తారు. నాగా అంటే నాగచర్మాన్ని ధరించేవారు లేదా సున్నితమైన ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నులైన వారు. నాగసాధువులు సంపూర్ణంగా భౌతిక బంధాలను వదిలి సమాజంలో ఉన్న ప్రతి విషయాన్ని సమానంగా చూస్తారు. వీరు సాధారణంగా నగ్నంగా ఉంటారు. ఇది భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా వదిలేశానని సూచిస్తుంది. హిమాలయాల్లో తపస్సు చేయడం, కుంభమేళా వంటి మహా ఉత్సవాల్లో పాల్గొనడం వీరి ముఖ్యమైన జీవనశైలిలో భాగం. నాగసాధువుల గురించి చాలా అపోహలు ఉన్నాయి. కొందరికి వారు అసాధారణ వ్యక్తులుగా అనిపిస్తారు, కానీ నిజానికి వీరి జీవితం ఒక త్యాగానికి, ఆధ్యాత్మిక శోధనకు ప్రతీక. వీరు దేహాన్ని శాసించడం ద్వారా మనసు మరియు ఆత్మను నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు. నాగసాధువులు మనకు చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, భౌతిక ప్రపంచం తాత్కాలికం, ఆధ్యాత్మికతనే అసలు జీవిత పునాది. వారి సాధన, తపస్సు మనల్ని మనస్సు మరియు ఆత్మ స్వచ్ఛత వైపు నడిపిస్తుంది. నాగసాధువుల జీవితం విభిన్నమైనది, ఒక ఆధ్యాత్మిక సందేశం. మనం వారిని గౌరవంగా చూడాలి, అపోహాలతో కాదు. మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మాతో ఉండండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.